బృందా పేరు కలిగిన అడవి చుట్టుపక్కల చాలా రమ్యంగా ఎంతో అందంగా ఉండేది. బృందా అడవికి రాజు లోనీ సింహం ఎంతో దయగలిగింది. దాని రాజ్యంలో సింహం ఇంకా మేక ఒకే చెరువులో నీళ్లు తాగేవి. అదే అడవిలో బ్రాండీ అనే ఒక కోతి కూడా ఉండేది. అది మిగతా కోతుల కంటే కాస్త భిన్నంగా ఉండేది. దాని తోక మిగతా కోతుల కన్నా కాస్త ఎక్కువ పెద్దగా ఉండేది. అది చాలా అల్లరి చేసే కోతి. బ్రాండీ కోతి గురించిన కంప్లైంట్స్ లోనీ సింహం దగ్గరికి వెళ్లకుండా ఒక్కరోజు కూడా అసలు గడిచేదే కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, బ్రాండీ కోతి పట్నంలో టపాసుల షాప్ నుండి కొన్ని టపాసులు తీసుకుని అడవిలోకి వచ్చింది. అది నేరుగా ఏనుగులున్న గుంపు దగ్గరికి వచ్చి ఆ టపాసులను పేల్చేసింది. ఆ టపాసుల పేలుళ్లకి ఏనుగులలో గందరగోళం మొదలయ్యింది. అలాగే అడవికి కూడా చాలా నష్టం జరిగింది. బ్రాండీ కోతి చేసే ఈ పని గురించి లోనీ సింహంకి తెలిసిన వెంటనే అది స్నేహితులతో కోపంగా ఇలా అంది. చాలు, ఇప్పటికే ఓపిక నశించింది. బ్రాండీ కోతి అరాచకాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి తనకి ఎంత ధైర్యం వచ్చిందంటే నేనంటే భయం కూడా తగ్గిపోయింది. వెళ్ళండి, వెళ్ళి వెంటనే తనని ముందుకు తీసుకొని రండి. సింహం దగ్గరున్న సైనికులు పరిగెత్తుకుంటూ రాజు ఆదేశం ప్రకారం బ్రాండీ కోతి దగ్గరికి వెళ్లారు.